ఒక అబద్ధాన్ని 100 మాటలు చెప్తే జనం అదే నిజమని నమ్ముతారని కొందరి సిద్ధాంతం. కాళేశ్వరం మీద గట్టడి నడిచింది కదా, కాళేశ్వరం కూలింది, అందులో కుంభకోణం నడిచిందని బద్నాం చేసే కుట్రేషన్ చేసే. కానీ ఆఖరికత్తే జరంత ఆలస్యమైన నిజం బయటపడ్డది. ధర్మం గెలుస్తుంది. ఇప్పుడు గదే అయింది. హైకోర్టు తీర్పుతోని ఇన్నొద్దులు కొందరు చేసిన డ్రామాలు బట్ట బయలైనాయి. పారి ఈ ముషట్ని చెప్పుకుందాం. కాళేశ్వరం మీద మన రేవంత్ సర్కారు పెట్టిన పీసీ ఘోష్ కమిషను పీసీసీ ఘోష్ కమిషన్ అని మొదటి సంది మన రామన్న చెప్తానే ఉన్నాడు. ఆగో అదే నిజమని తేలింది. ఆ పీసీ ఘోష్ కమిషన్ను తల తోక లేకుండా నివేదికలు తయారు చేసిందని, అది అక్కడికి రాదని, చెత్తబుట్టల పడేసుడు ఒక్కడే తక్కువ అని హైకోర్టు తీర్పు చెప్పిందిలా. ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను పట్టుకొని అప్పటి ప్రభుత్వ పెద్దలను ఆఫీసర్ల మీద చర్యలు గిరియలు అసంటివి పెట్టుకోవద్దని మన సర్కారుకు కోర్టు ఆర్డర్ వేసింది. అంటే రేవంత్ సర్కార్ పెట్టిన పీసీ ఘోష్ కమిషన్ ఉత్తుత్తి కమిషన్ అన్నట్టే కదా, అదంతా కుట్రవల్లేషన్తోని తయారు చేసిందని అర్థమైనట్టే కదా. అసలు కాళేశ్వరం అంటేనే మన తెలంగాణ కొంగుకు బంగారం. మన తెలంగాణ రైతుల కండ్ల ఆనందం పట్టుకొచ్చిన ప్రాజెక్ట్ అది. లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చింది. దేశమే కాదు దునియా మెచ్చిన ప్రాజెక్ట్ అది. ఈ ప్రాజెక్టును చూస్తేనే కొందరికి కండ్లు మండినాయి, కడుపు మంట పుట్టింది. కాళేశ్వరాన్ని బద్నాం చేసి కుట్రేషాలు పెట్టుకున్నారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని పుకార్లు లేపిరు. మేడిగడ్డ కూలిపోయిందన్నారు. అసలు ఈ ప్రాజెక్టుకు అక్కడికే రాదని టామ్ టామ్ చేసిరు. 2 లక్షల కోట్ల కుంభకోణం అని ఏమేమో అబద్ధాలు ఆడిరు. కానీ ఇప్పుడు అదే కాళేశ్వరం దిక్కేంది ఇప్పటి సర్కార్కు. కరువు ముంచుకొస్తుంటే కాళేశ్వరం పనులు పూర్తి చేయాలని రేవంత్ సారే ఆడలేసిండు. ఇప్పుడు హైకోర్టు కూడా మన సర్కార్కు చెంప మీద కొట్టినట్టు తీర్పు చెప్పింది. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ముమ్మాటికి తెలంగాణ రైతు తలరాతను మార్చే ఆత్మగౌరవ ప్రాజెక్ట్ అని తేలిపోయింది. ఆయన ఎవరిని తెచ్చినా, రేవంత్ రెడ్డి ఎవరిని తెచ్చి ఈ కేసులో వాదింపజేసినా, ఎన్ని కమిషన్లు వేసి కుట్రలు చేసినా, ఎంత అబద్ధాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం చేసినా, ఇవాళ తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి బొట్టు కేసీఆర్ గారి గొప్పతనానికి సాక్ష్యం అని స్పష్టంగా చెప్పక తప్పదు. పండుతున్న ప్రతి పంట ఆయన అకుంఠిత దీక్షకు నిదర్శనం అని చెప్పక తప్పదు. కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం అజరామరం. తప్పకుండా ఇది భూమి ఉన్నంతకాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం ప్రాజెక్టు ఉంటుంది. ఈ గోదావరిలో ఈ గోదావరి నది ఈ భూమి మీద పారినంత కాలం ఆయన చరిత్రను, కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రను నీలాంటి అంగుష్ట మాత్రులు మాత్రం ఎన్నడూ తాకను కూడా తాకలేరని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నా. మేము మొదటి నుండే చెప్తా వచ్చాం, ఈరోజు కాదు. ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏదో ఇచ్చింది అని చెప్పినాడే నేను చెప్పాను, మా పార్టీ తరపునే చెప్పాను. ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ నివేదిక అని ఆ రోజే చెప్పాను. ఇవాళ అది అక్షర సత్యం అని చెప్పి తేలిపోయింది హైకోర్టు తీర్పుతో. వాస్తవం ఏంటి? కని విని ఎరగని గోదావరిలో ప్రవాహం వస్తే, వరదలు వస్తే 28 లక్షల క్యూసెక్కులు వచ్చినా, మొత్తం మేడిగడ్డ బరాజు మీద నుంచి నీళ్లు ఫీట్ల ఎత్తున పోయినా తట్టుకొని నిటారుగా నిలబడ్డది మేడిగడ్డ. వాస్తవం అది. అంతే కదా, లేకుంటే ఇన్నోదులు ఎన్ని అబద్ధాలు ఆడిరు, ఎన్ని కుట్రలు నడిపిరు, ఎన్ని నిందలు మోపిరు. మన తెలంగాణ రైతుల పొలాలను ఎండబెట్టి నీళ్ళను ఎత్తుకుపోయే కుతంత్రం నడిపిరు. కానీ వాళ్ళ ఆటలు జాగలే. ధర్మం ముందు వాళ్ళ తన తలరాజ దించుకోక తప్పలేదు.